హలో ఎవ్రీవన్, చాలా సింపుల్గా సాంబార్ ఎంతో టేస్టీగా డిఫరెంట్గా చేసుకుందాం. అంటే డిఫరెంట్ అంటే ఏం లేదు, ముక్క మెత్తగా అయిపోకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. తినేటప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలన్నమాట. మళ్ళీ తినే కొద్ది ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినాలబ్బా అనిపించేలా టేస్ట్తో చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఊరికే సాంబార్ తాగేస్తారు మా పిల్లలు, అంత బాగుంటుందన్నమాట. చూసారా, చూడడానికే కాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం. చాలా సింపుల్గా ఎంతో ఈజీగాన. కుక్కర్లో అయితే నేనైతే గ్లాసున్నర పప్పు వేసేసుకున్నాను. చూసారు కదా, కందిపప్పుతో పాటు పచ్చిశనగపప్పు అయితే కొంచెం ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఉట్టి కందిపప్పుతో కాకుండా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం హోటల్లో సాంబార్ తెచ్చుకుంటాం కదా, అది డిఫరెంట్ ఎందుకు ఉందా అనుకుంటాం. వాళ్ళు 4-5 రకాల పప్పులు అయితే కలిపి సాంబార్ చేస్తారు హోటల్లో, అందువల్ల అది డిఫరెంట్గా ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్న దానికి తేడా అదేనమాట. అందుకని ఆ రకంగా చూపించాను. ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉంటే యాడ్ చేసుకొని సాంబార్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీస్తాను. వంకాయలు అయితే కొద్దిగా ఒల్లిపోయాయి, కానీ వంకాయలు, బెండకాయ, టమోటా, కొత్తిమీర, ఆనపకాయ, మునక్కాయ సాంబార్, కొత్తిమీర కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా, ఇంకా వంకాయ, మునక్కాయలు, టమాటా అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మనం ఒక కళాయి తీసుకొని అయితే పప్పు అయితే స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేసాను, అది ఉడుకుతుంది కదా, ఇవి కూడా కొంచెం ఉడకపెట్టేసుకుందాం అనమాట. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం అన్నీ ఇందులో ఒక కడాయిలో అయితే వేసి కొంచెం తగినంత కారం, పసుపు అయితే యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా ఒక 10 నిమిషాలు ఉడబెట్టేసుకుందాం. కుక్కర్లో వేయించామనుకోండి చాలా మెత్తగా అయిపోతాయి. మళ్ళీ సాంబార్లో మనకి ఉడికిపోయేటప్పుడు బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగోదు అనమాట, బాగా పేస్ట్ లాగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కారం, పసుపు కూడా వేసాను, తగినంత కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ అనమాట. వెజిటేబుల్ మొత్తం ఇలా ఉడకబెట్టుకొని సాంబార్లో మనం వేసుకున్నామంటే భలే టేస్ట్ ఉంటుందండి సాంబారు. ఇంకా చూసారా, స్టవ్ అయితే వెలిగించాము. ఒక 10 నిమిషాలు అయితే వాటికి అవి ఉడికిపోతాయి. పప్పు ఉడికిలోగా ఇవి కూడా ఉడికిపోతాయి అనమాట చక్కగానే. పప్పు రెండు ఒకసారి అయిపోతాయి, మళ్ళీ దించేసి పప్పు అన్నీ కలిపేసుకోవచ్చు ఒకసారి చక్కగానే. చూసారా, నాకు పప్పు అయితే ఉడికిపోయింది. ఆ పప్పు మొత్తం కడాయిలోకి అయితే తీసి చక్కగా ఇందులోనేమో చూసారు కదా, పచ్చెనగపప్పు అండ్ మనకి కందిపప్పు 2 వేసి చేశాను. చూసారు కదా, ఇంకా ఇది కొంచెం మెదిపేసుకుంటే బాగా మెత్తగా అయిపోయింది, మెదుపుకోక్కర్లేదు కానీ కొంచెం మెదిపోయి అనమాట. కొంచెం మెదిపేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయి చూసారా, అవన్నీ కారం వేసుకున్నాం కదా, సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తాను. మొత్తం అన్నీ ఇందులో తీసి అయితే మనకు ఆ పప్పులో అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసి మొత్తం కలిపేసుకుంటే పప్పులో ఇంకైతే చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఇది అయితే స్టవ్ మీద పెట్టేసి ఆ చింతపండు రసం కూడా యాడ్ చేస్తాను. తగినంత చింతపండు పులుపు ఎవరిష్టం వాళ్ళది కదా, తగినంత యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కావాలంటే చెప్పండి, నేనైతే కామెంట్ చేస్తాను. ఇంకా చూసారు కదా, ఇంకా సాంబార్ అయితే మరుగుతుంది. నేను సాంబార్ పొడి కూడా వేయలేదండి, మసాలా మాత్రమే వేసాను. ఇందులో సాంబార్ పొడి అయితే మీరు వేసుకోండి, మసాలాలు అస్తమానం మంచిది కాదని చెప్పేసి కారం మాత్రం వేసాను, సారీ మసాలా వేయలేదు. మసాలాలు అస్తమానం తినడం మంచిది కాదు కాబట్టి ఇలా వేసాను అనమాట. చూసారా, సాంబార్ అయితే చాలా బాగా మరుగుతుంది కదా, అబ్బా స్మెల్ అప్పటికే మసాలా వేయకపోయినా సూపర్గా ఉంది. మసాలాలు వేస్తే సాంబార్ పొడి వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఏమి వేయకుండా కూడా టేస్ట్గా చేసుకోవచ్చు. మీరైతే వేసుకోండి, కానీ ప్రతిసారి చేసినడల్లా ఇలా సాంబార్ పొడిలో మసాలాలు వేసుకొని తినడం ఒంటికి మంచిది కాదు కదా, అందుకే నేనైతే స్కిప్ చేశాను అనమాట. మీరు యాడ్ చేసుకోండి. మాకు మునగ చెట్టు అయితే ఉంది కదా, ఫ్రెష్గా అప్పుడే 2 ఆకులు తీసుకొచ్చి వేస్తాను. అవి పెద్దగానే వేస్తాను, ఎందుకంటే తర్వాత మరిగిపోయి తీసేస్తే పక్క సరిపోతుంది, దానిలో ఉన్న ఫ్లేవర్ దిగిపోతుంది కదా, సరిపోతుంది. ఇంక పోపు అయితే పెట్టేసుకుందాం. పోపుకి కావాల్సిన దినుసులన్నీ వేస్తాను. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని పోపు అయితే పెట్టేసుకుని అంతేనండి. చూసారా, సాంబార్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంత చక్కగా ఉంటుందంటే చూడడానికి కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. పోపు అయితే అయిపోయింది కదా, పోపు కూడా ఇందులో యాడ్ చేశాను. అబ్బా పోపు పెట్టేటాడు ఎంత స్మెల్ వస్తుందో తెలుసా, అసలు సాంబార్ రసం పోపు పెట్టేటాడు సూపర్ స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర అయితే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసి కలిపేసాను. చూసారా, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.